అందరికీ నమస్తే. రుణమాఫీ విషయంలో మోసానికి మించిన మోసం, ఘరానా మోసం జరుగుతుంది. అసలు చేసిందే చక్కగా చేయలేదు. అసలు రైతులకు రాలేదు. 30% రైతులకు మాత్రమే వచ్చింది. 100లో 30 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మిగతా వాళ్ళకి రుణమాఫీ కాలేదు. వాళ్ళ పేర్లు లిస్టులో కూడా లేవు. దాని మీద ప్రభుత్వం స్పందించలేదు. సంబరాలు చేసుకునేటోళ్ళు ఎటు పోయినారో అర్థమైతే లేదు. సంబరాలు లేవు, ఏమీ లేవు. వైరాలో ప్రకటించేసిండ్రు, ఢిల్లీకి పోయినరు. అసలు ఏమైందో తెలియదు. ఇప్పుడు వైరాలో ప్రకటించిన ప్రకటన మీదనే పెద్ద అనుమానం స్టార్ట్ అయింది. ఇది 2 లక్షల వరకు అని వాళ్ళు ప్రకటించిన లెక్క. 2 లక్షల వరకు అని వాళ్ళు అఫీషియల్గా ప్రకటించిన లెక్క. ఎంతమంది రైతులకు? 4,46,832 మంది రైతులకు 5,644 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఒక స్టేట్ వైడ్ అంటే ఒక జిల్లా వారీగా లిస్ట్ ఇచ్చారు. నిజానికి మనం అందరికీ రైతులకు గుర్తుంటుంది. 1వ విడత ₹1,00,000 వరకు, 2వ విడత ₹1,50,000 వరకు అవి ఆ లిస్టులు ఒకరోజు ముందే వాట్సాప్ గ్రూపుల్లో తిప్పిండ్రు. వ్యవసాయ శాఖ ఆఫీస్ నుంచి, స్థానిక వ్యవసాయ శాఖ ఆఫీస్ నుంచి అవన్నీ కూడా వచ్చేసినాయి. ఏ ఊరిలో ఎంతమంది రైతులు ఉన్నారో కూడా లిస్టులు వచ్చేసినాయి ఒకరోజు ముందే. కానీ 2 లక్షల రూపాయలకు సంబంధించి మీరు ప్రకటించిందే చాలా తక్కువ, అరకొర. మీరు చేసిందే చాలా తక్కువ. అది కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. అది కూడా అఫీషియల్గా ఎక్కడ లిస్టులు లేవు. వ్యవసాయ శాఖ ఆఫీస్లో కూడా లిస్టు ఉందో లేదో తెలియదు. ఇక్కడ నుంచి సీఎం ఆఫీస్ నుంచి అయితే కేవలం పలానా జిల్లా ఇంత, పలానా వికారాబాద్ జిల్లాలో ఇంతమందికి, పలానా రంగారెడ్డి జిల్లాలో ఇంతమందికి, పలానా మహబూబ్నగర్ జిల్లాలో ఇంతమందికి, పలానా కరీంనగర్ జిల్లాలో ఇంతమందికి అని ఇచ్చారు తప్ప ఏ మండలము, ఏ ఊరు, ఎంతెంత ఇచ్చారు అనేది ఎక్కడ క్లారిటీ లేదు. స్టేట్ వైడ్గా మాత్రమే ఈ ఫిగర్ ఇచ్చారు. అయితే నేను చాలామంది రైతులతో మాట్లాడినా ఏందని. చాలామంది రైతులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎవరికి కాలేదని చెప్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఒక్క మనిషి కూడా కాలేదు. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ఒక్కరు కూడా కాలేదు. పోనీ వాళ్ళు పోయి ఏదైనా కనుక్కుందామంటే అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే మా దగ్గర కూడా లిస్టు రాలేదని చెప్తున్నారంట. బ్యాంకులకు పోతున్నాం, వాళ్ళకేం సమాచారం లేదు. బ్యాంకుల్లో అక్కడి నుంచి పైసలు వస్తే మేము కొట్టేస్తామని చెప్తున్నారంట. మరి అంతకుముందేమో ముందు రోజే లిస్ట్ ఇచ్చి చేసిన కొంతమందికి ప్రకటించిన మరుసటి రోజే డబ్బులు వచ్చినాయి అకౌంట్లకి. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు రాలేదు? అసలు ఈ 4,46,832 మందిలో ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ కాలేదు. ఇప్పటిదాకా బ్యాంకులకు డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదు? మీరు ప్రకటించిన ఈ 5,644 మందిలో ఒక్కరు కూడా ఎందుకు ఈ డబ్బులు ఎందుకు ఒక్కరు కూడా ఈ లక్షల మంది రైతులకు పోలేదు? కొంతమంది బ్యాంకర్స్ నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడినా, ఏంది పరిస్థితి, మరి నిన్న ప్రకటించారు కదా పైసలు వచ్చినాయంటే, లేదు సార్ ఇప్పుడు రావంట డబ్బులు, మండేనో మంగళవారమో అంటే వచ్చే వారం వస్తాయంట సార్ మెల్లగా, ఇప్పుడేం లేవంట సార్ డబ్బులు, ఇప్పుడేం రాలేదు మాకు డబ్బులు, మాకు ఇంకా ఇప్పటిదానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏం రాలేదు, బ్యాంకర్స్కి వస్తేనే కదా మా బ్యాంక్స్కి ఏం ప్రొసీడింగ్స్ రాలేదు సార్ అని బ్యాంకర్లు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ప్రకటించింది దేనికోసం? ఆగస్టు 15 అని చెప్పి ఆగస్టు 15 నాడు ఏదో ఎక్కడ దేశంలో ఎక్కడ లేనిది మేము ప్రకటించేస్తున్నామని చెప్పారు కదా. ఈ ఆగస్టు 15 లోపల ప్రకటిస్తున్నామని చెప్పి ఆగస్టు 15 నాడే మేము గుర్తుండే తల్లి చేస్తున్నామని చెప్పారు. ఏం గుర్తుండాలి రైతులకు? ప్రభుత్వం మోసం చేసిన విషయం గుర్తుండాలనా? ఏం గుర్తుండాలి? మీరు రుణమాఫీ విషయంలో మీరు చెప్పిన మాటలన్నీ తప్పిర్రు. 31,000 కోట్లు పోయినాయి, అన్ని కోట్లు పోయినాయి, లక్షల మంది రైతులు అంతా పోయినారు, 63 లక్షల మంది రైతులు అంతా ఎగిరిపోయారు. లాస్ట్కు 15.5 లక్షల మంది 17,000 కోట్లు మాత్రమే మీరు చేసారు, 31,000 కోట్లు అని చెప్పి. రైతుల విషయానికి వస్తే మీరు చాలామంది రైతులకి 63 లక్షల మంది అని చెప్పి లాస్ట్కు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినారు. దానిలో ఈ 5,644 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా బ్యాంకులకు ఎందుకు చేరలేదు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? లేకపోతే ఆగస్టు 15 నాడే ఇదంతా వైరాలో పెద్ద బహిరంగ సభ పెట్టి ఎందుకు ప్రకటించారు? ఎవరిని భ్రమంలో పెట్టి ప్రకటించారు అనేది ఒక క్వశ్చన్. ప్లస్ ఈ 4,46,832 మంది రైతులకు ఎప్పుడు వస్తాయి పైసలు? వచ్చే వారం వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా రైతు బంధు లాగానే మనకు యాసంగిలో రైతు బంధు చూసినాం. ఎట్లా వచ్చింది రైతు బంధు? పంటేసిన ముందర స్టార్ట్ అయింది. పంట అయిపోయి చేతికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పల్లె. లోక్సభ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మీ పంట ఆల్రెడీ వానలు దర్శి కొట్టుకుపోయింది కొంతమంది పంటలే ఎండిపోయినాయి, అసలు పంటనే రాలేదు. కొంతమంది అమ్ముకున్నారు అప్పటికే వచ్చిన కాడికి, అప్పుడు వచ్చినాయి కొంతమందికి పైసలు. అట్లా ఇది కూడా ఎప్పుడో ఇంకా లాస్ట్ విడత కదా ఇది, ఏదో వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారం మాకు నచ్చిన కొన్ని పేపర్లు ఉన్నాయి, మేము ఏం చెప్తే ఆ బక్వాస్ రాస్తారు. మేము 17,000 కోట్లే మొత్తం చేస్తున్నాం అని చెప్తే కూడా వాళ్ళు 31,000 కోట్లని రాసుకుంటారు. మేము అరకొరనే చేసాం రైతు రుణమాఫీ అంటే కూడా వీళ్ళు ఫుల్ చేసేసి రైతులంతా ఫుల్ సంబరాలు చేసుకుని రాసేస్తారు కొన్ని బక్వాస్ పేపర్ల కోసం ఈ వార్త. ఆగస్టు 15 నాడు ఎవరి కోసం చేసినవా? ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నది మీరు, మీ అంతలకు మీరు. హరీష్ రావు కోసం చేసిండ్రా? హరీష్ రావుకు సవాళ్ళు విసిరానికి చేసిండ్రా? మీరు చేసిందంతా ఎట్లయిపోయిందంటే మీరు అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నెలకు రాయడం కాదు. రైతులు మీరు ఏం చేస్తారో అర్థమైతే లేదు. ఎందుకంటే చాలామంది రైతులు రాని వాళ్ళు ఒక పరిశాను, ఈ 2 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళు రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఒక పరిశానలో ఉన్నారు. మరి ప్రకటించారు, పైసలు వస్తలేవు. బ్యాంకులకు పోతేనేమో ఇంకా మాకు రాలేదంటున్నారు. ఎప్పుడు వస్తాయి ఈ పైసలు? ఇవన్నీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈ 2 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఎదురు చూడాలన్నా?
అసలు మీరు చేసిన రుణమాఫీ ఏం లెక్క? ఇది కాకి లెక్కనా, గద్ద లెక్కనా, ఏం లెక్క అనుకోవాలి? మీరు చేసింది 1,50,000 వరకే పర్ఫెక్ట్ లేదనుకుంటే ఇప్పుడు 2,00,000 రూపాయలు కూడా ఇంత పరిశాన్ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈ పరిశాన్లా వీళ్ళకు డబ్బులే రాలేదు. డబ్బులు రాని మాఫీ ఎవరి కోసం? డబ్బులు రాని మాఫీ ప్రకటన దేనికోసం చేసినట్లు వైరాలో బహిరంగ సభ పెట్టడం ఏంది? ఆ బహిరంగ సభ కూడా జనం ప్రజల డబ్బులతో పెట్టింది, అదేం పార్టీ పెట్టింది కాదు, గవర్నమెంట్ డబ్బులతో పెట్టినది. అది గవర్నమెంట్ డబ్బులతో రుణమాఫీ పేరుతో పెట్టిన మీటింగ్ అది. ఆ మీటింగ్లో మీరు ప్రకటించిన ప్రకటన మీ ప్రకటనకి విలువ లేకపోతే ఎట్లా? ఎప్పుడు గురువారం నాడు ప్రకటిస్తే శుక్రవారం సాయంత్రం శనివారం మధ్యాహ్నం వరకు డబ్బులు రాలేదు. బ్యాంకుల వాళ్ళకి ఇంతవరకు సమాచారం లేదు. నెక్స్ట్ వీక్ అని చెప్తున్నారంట. మొత్తం రైతులకు నెక్స్ట్ వీక్ ఇస్తారా? ఇంతమంది రైతులకు 4,46,832 మందికి ఇస్తారా? లేకపోతే మెల్లమెల్లగా విడతల వారీగా దీన్ని మొత్తం 4-5 ఏళ్ళు గుంజుకపోతారు అనేది అయితే ఎవరికి అర్థమైతే లేదు. బట్ ఈ రుణమాఫీ విషయంలో అనేక మోసాలు బయటకు వస్తున్నాయి. రుణమాఫీ ప్రకటన, రుణమాఫీలో రైతుల సంఖ్య, రుణమాఫీ డబ్బుల విషయము, అసలు అది కూడా ఒక పెద్ద గోల్మాల్. అంతమంది రైతులకు అయిందో లేదో తెలుస్తలేదు. ఇది తెలిసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత మీరు రుణమాఫీ 1-2 విడతలు ఉన్నాయి, 1,00,000 వరకు, 1,50,000 వరకు. అవి కూడా మొత్తం మీరు ప్రకటించిన ఫిగర్ కరెక్ట్ అని నమ్మడానికి అవకాశం లేకుండా పోతుంది. అది మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. మళ్ళీ ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. నిజానికి రైతు రుణమాఫీ మీరు అనుకున్నట్లు చేయలేదు, మీరు ప్రకటించినట్లయినా చేసినా లేదా, మీరు ఇచ్చిన అఫీషియల్ ఫిగర్ నిజమా కాదనేది మాత్రం తెలుస్తలేదు. ఇప్పుడు 2,00,000 వరకు ఉన్న రుణాల రైతులు మాత్రం చాలా ఆందోళనతో ఉన్నారు. ప్రకటించారు, పైసలు వస్తలేవు, అవుతుందా కాదా, లాస్ట్ విడతా కదా అని చెప్పి. ఇది ఎలక్షన్ ముందల కాదు, ఎలక్షన్ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, అప్పటిదాకా చూద్దాం అనుకుంటున్నారా ఏమో తెలుస్తలేదు. బట్ రైతులతో ఆటలు మాత్రం ప్రభుత్వం ఆడింది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ రుణమాఫీ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.